హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం షుగర్ లేకుండా ఓన్లీ 2 ఐటమ్స్ తోటి స్వీట్ చేసుకుందామండి. దీన్ని చాలా ఈజీగా అలాగే క్విక్గా కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే షుగర్ లేకుండా ఇలా చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం నేను ఈ గిన్నె నిండా ఖర్జూరాలు తీసుకున్నాను. దానిలోంచి గింజల్ని తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ గిన్నెతో అయితే ఖర్జూరాలు తీసుకున్నానో అదే గిన్నెతోటి 3 వంతులు వేరుశనగ పప్పులను తీసుకొని ఒక పాన్లో పోసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ పల్లీలని చక్కగా వేయించుకోండి. ఇదిగోండి, మనకి పల్లీలు ఈ విధంగా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో పోసుకొని ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరినాక ఈ పైన ఉన్న పొట్టు మొత్తంని తీసేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పొట్టు మొత్తం తీసేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో పోసుకొని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా అక్కడక్కడ పప్పులు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఖర్జూరం ఉంది కదా, ఆ ఖర్జూరాన్ని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మనకి మెత్తని పేస్ట్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఈ విధంగా చక్కగా మెత్తగా పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఇవి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇదిగోండి, ఇవన్నీ బాగా కలిసినాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకొని కొంచెం తీసుకొని నేను దీన్ని ఈ విధంగా సిలిండ్రికల్ షేప్లో చేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే బిళ్ళలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే లడ్డూలుగా అయినా చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్లో కానీ ఏదన్నా ఇలా కవర్లో కానీ పెట్టుకొని ఇలా రోల్ చేసేసుకొని టైట్గా దీన్ని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ తర్వాత మనకి ఫ్రిడ్జ్లోంచి ఓపెన్ చేస్తే ఇది గట్టిగా కూడా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దీనిలోకి మనం ఏ డ్రై ఫ్రూట్స్నైనా వాడుకోవచ్చండి. పల్లీలే కాకుండా జీడిపప్పు, బాదం అన్ని డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ యూస్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖర్జూరంతో స్వీట్ తయారు చేసుకోండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.